ఆంధ్రప్రదేశ్లో ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని కరువు ఛాయలు అలుముకున్నాయి. రుతుపవనాలు ముఖం చాటేయడంతో ఖరీఫ్ సాగు ఆలస్యమై రైతులు తీవ్ర ఆందోళనకు చెందుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోవడంతో పాటు పెరిగిన ఉక్కపోత, తీవ్ర ఉష్ణోగ్రతలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. దీనికి తోడు రాష్ట్రంలో సుమారు 4.5 లక్షల టన్నుల పశుగ్రాస కొరత ఏర్పడడంతో పాటు పాడి రైతులు విలవిలలాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని కరువు ఛాయలు అలుముకున్నాయి. రుతుపవనాలు ముఖం చాటేయడంతో ఖరీఫ్ సాగు ఆలస్యమై రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోవడంతో పాటు పెరిగిన ఉక్కపోత, తీవ్ర ఉష్ణోగ్రతలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. దీనికి తోడు రాష్ట్రంలో సుమారు 4.5 లక్షల టన్నుల పశుగ్రాస కొరత ఏర్పడడంతో పాడి రైతులు విలవిలలాడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనంతపురం నుంచి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. ఏదైతే ఆ ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి 2 నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఆకాశం నుంచి చుక్క వర్షపు నీరు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జూన్ నెలలో రెండు వర్షాలు మాత్రమే పడడంతో ఇప్పటికే పొలాలన్నీ కూడా సాగుకు సిద్ధం చేసుకున్న పరిస్థితి. మరోవైపు జూన్ నెలలో ఒకటి అరాకొరాగా వచ్చిన 1-2 వర్షాలకు వర్షాకాలం మొదలైందని చెప్పేసి రైతులు తమకున్న పొలాలను దున్నుకొని సాగుకు సిద్ధం చేశారు. ఇప్పటికే కొంతమంది రైతులు పంట పొలాల్లో కొంతమంది పంటను కూడా వేసిన పరిస్థితి. అయితే మొలక దశలో ఉండకపోవడాన్ని ఎల్నినో ప్రభావంతో తీవ్రమైన ఎండలు, గాలులు వీస్తున్న నేపథ్యంలో మొలిచిన చిన్న పంట పొలాల మొక్కలు కూడా పూర్తి స్థాయిలో ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. దీంతో అనంతపురం జిల్లా రైతు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 4 నెలల కాలాన్ని ఖరీఫ్ సీజన్ అంటారు. ఇప్పటి వరకు కూడా ఈ సీజన్ లో ఒక్క వర్షం కూడా రాకపోవడం, ఆకాశం నుంచి చుక్క నీరు రాకపోవడంతో రైతన్నలంతా కూడా ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. వర్షం రాకపోతున్నా తమ పంటలు పండకపోతాయని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే తుంగభద్ర జలాశయంలో పూర్తిగా నీరు అడిగంటిపోవడంతో ఇటు ఆయకట్టు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తాగునీరు అందించలేని పరిస్థితిలో కూడా అధికారులు ఉన్న పరిస్థితి. ఏదైతే తాగునీరు మాత్రమే అందిస్తారన్న ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు 3,80,000 హెక్టార్లు పంట సాగు అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కేవలం ఖరీఫ్ సీజన్ 2 నెలలు పూర్తి కావాల్సినప్పటికీ కేవలం 1,00,000 హెక్టార్లలోనే ఇక్కడ పంట సాగు చేశారు. ఈ 1,00,000 హెక్టార్లలో కూడా పూర్తి స్థాయిలో పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మొక్క దశలో ఉండగానే పూర్తి స్థాయిలో ఎండిపోతున్న పరిస్థితి. తేమ శాతం కూడా పూర్తిగా తగ్గిపోయింది. తీవ్రమైన గాలులు, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో అసలు రైతు దిక్కుదోషం పరిస్థితిలో కనిపిస్తున్నాడు. మరోవైపు భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగంటిపోవడం, చిన్న చెరువులు, కుంటలు, బావుల్లో కూడా నీరు పూర్తి స్థాయిలో అడుగంటిపోవడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నారు. ఏకంగా చూసుకుంటే కదా ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువ శాతం వర్షాధారం పైనే రైతులు ఆధారపడి ఉంటారు. అయితే వర్షాధారం మీద ముఖ్యంగా మనకి వేరుశెనగ, మొక్కజొన్న, రాగులు ఇలాంటి పంటలన్నీ, మొక్కజొన్న, పత్తి ఇలాంటి పంటలను సాగు చేస్తారు. అయితే ప్రస్తుతం వర్షం రాకపోవడం, మరోవైపు కాలువలో నీళ్లు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మొత్తంగా అధికారులు కూడా ఇప్పటికే దాదాపు 4 లక్షల హెక్టార్ల పంట
వేస్తారని అంచనా కూడా వేసిన పరిస్థితి ఉంది. అయితే ఎలినో ప్రభావంతో తీవ్ర స్థాయిలో ఉమ్మడి అనంతపురం జిల్లా పైన స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు కేవలం 1,00,000 హెక్టార్లోనే సాగు చేశారు. వేసిన పంట కూడా పూర్తి స్థాయిలో చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే కొంతమంది రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. కొంతమంది రైతులు వారి పొలాలను బీడు భూములుగా మార్చుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే వర్షాలు వస్తాయన్న నేపథ్యంలో ఇటు కొంతమంది బ్యాంకుల ద్వారా రుణాలు తెచ్చుకున్నారు, అలాగే బయట వ్యక్తులతో అప్పులు తెచ్చుకున్నారు, కొంతమంది బంగారు తాకట్టు పెట్టి కూడా ఆ పంటను సాగు చేసేందుకు రుణాలు తెచ్చుకున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు ఆ నేలలో పోసిన పరిస్థితి ఉంది. అయితే ఒక్క రూపాయి కూడా చేతికొచ్చే పరిస్థితి కనపడకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు నెలకొంటున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కొంతమంది రైతులు తమ పంటను కాపాడుకునేందుకు ఆ ట్యాంకర్ల ద్వారా నీటిని తోలుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎకరాకు ఇప్పుడు కంది ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కంది ఎకరాకు సుమారుగా 10-15 వేల రూపాయల వరకు ఖర్చు వస్తుంది. అయితే ఎక్స్ట్రాగా నీటి ట్యాంకర్లతో నీటిని తోలుకుంటే కూలీలు కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కొంతమంది రైతులు బిందెలు తీసుకొని ఆ ఇంట్లో ఉన్నవారు మాత్రమే పంట పొలాలని తడుపుకొని ఆ పంటని బతికించుకునే పరిస్థితికి వస్తున్నారు. ఈ ప్రభావంతో కూడా పూర్తి స్థాయిలో నీటిని అందించే పరిస్థితి లేదు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఎలినో ప్రభావం పైన ఇటు వ్యవసాయ శాఖను వాతావరణ శాఖ అధికారులు కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఎలినో తీవ్ర ప్రభావం చూపిస్తుండడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపే విధంగా ఇటు వ్యవసాయ శాఖ అధికారులకు వాతావరణ శాఖ అధికారులకు కూడా దిశానిర్దేశాన్ని చేశారు. ఏదైతే ఇప్పటి వరకు ఎన్ని హెక్టార్లలో పంట సాగు చేశారు, ఇంకా ఎంతమంది రైతులు జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే దాదాపు 4 లక్షల పైన రైతులు ఉన్న పరిస్థితి. ఎక్కువగా అనంతపురం జిల్లా కూడా పూర్తి స్థాయిలో రైతాంగం మీద ఎక్కువ ఆధారపడి ఇక్కడ ఉన్న జీవనాధారం కొనసాగుతుంది. ఏదైతే పంటలు పండకపోతే కనుక తీవ్ర స్థాయిలో కరువు నెలకొనే పరిస్థితి. అయితే ఎలినో ప్రభావం ఈ ఖరీఫ్ సీజన్ లో వర్షాలు రాకపోవడంతో దుర్భర పరిస్థితులు మరొకసారి బయటపడుతున్నాయి. ఏదైతే గతంలో అనంతపురం జిల్లా అంటేనే కరువుకు నెలవుగా, అలాగే దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే గతంలో కరువు అంటేనే అనంతపురం జిల్లా పేరు గుర్తు వచ్చి గత కొంత పరిస్థితి లేదని చెప్తున్నారు. అయితే ఇక్కడ కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పటి వరకు కూడా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి 10-15 రోజుల్లో వర్షాలు కురవకపోతే మాత్రం తీవ్ర స్థాయిలో రైతులందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.